అంతే కదా. చూసానులే, ఇక తిరగండి ఇటు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆంటీ. ఏంటి అవతారాలు? స్టైల్గా ఉందా? ఇది పెళ్లి సీజన్ కాదు కదా. అయినా పెళ్లిళ్ళ సీజన్ కి మాకేంటి సంబంధం ఆంటీ? అంటే పెళ్లిలో చుట్టాల్లో హడావులు చేసి భోజనాలు చేసే బ్యాచ్ కదా మీరు. ఏ అభం శుభం తెలియని మాలాంటి అమాయకుల మీద నీలాప నిందలు వేయడం తప్ప ఆంటీ. అంత ఓవర్ యాక్టింగ్ అవసరం లేదు ఆంటీ. మీరు మా గురించి చాలా చీప్ గా మాట్లాడుతున్నారు ఆంటీ. చీప్ గా మాట్లాడడం ఏంటి? ఆల్రెడీ మీరు చీప్ ఫెలోసేగా. ఇలా అంటుంది ఆంటీ. మా అమ్మ అన్నం పెడితే గానీ తినను, అలాంటిది నేను పిల్లోని పెళ్లికి వెళ్ళి భోజనాలు చేయడమా? ఇంపాసిబుల్. ఆయన పెట్టేదాకా ఎక్కడాగుతావు, ఈ లోపు నువ్వే పెట్టుకు తినేస్తావుగా. మన పీజీలో వరస్ట్ బ్యాచ్ ఏదైనా ఉందంటే అది మీ ముగ్గురే. ఆంటీ మేమే పెళ్లికి పేరంటానికి వెళ్ళట్లేదు, ఇంటర్వ్యూకి వెళ్తున్నాం. మీ వంట చేసే చేతులతో మమ్మల్ని ఆశీర్వదించండి. వెళ్ళిన పని అవ్వాలని కోరుకుంటున్నాను, అలాగే నా పీజీ డబ్బులు కూడా కట్టాలని కోరుకుంటున్నాను. ఆంటీ వెళ్ళిన పని మంచిగా జరిగితే ఖచ్చితంగా మీరు రెంట్ కట్టేస్తాం, ఏమంటారు? ఒకవేళ జరగకపోతే ఏముంది, మీ రెంట్ వాయిదా వేయడం జరుగుతుంది. ఓకే బాయ్. అంటే ఈ నెల కూడా కట్టరనమాట. గోవిందా.